ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు తిరుమల అఖిలాండం వద్ద 226 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. లోకేష్ పాదయాత్రకు నేటితో 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మొక్కులు చెల్లించారు. లోకేష్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని కుప్పం నుంచి పాదయాత్రను 2023 జనవరి 27వ తేదీన 11 గంటలకు కుప్పంలో ప్రారంభించారు. అనేక ఆటుపోట్లు ఇబ్బందులు ఎదుర్కొని లోకేష్ పాదయాత్ర సాగింది. 226 రోజుల పాదయాత్ర విజయవంతంగా జరిగిన కారణంగా రవినాయుడు 226 టెంకాయలను స్వామివారికి సమర్పించినట్టు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఈరోజు మొదలైంది. ఆయన ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని కుప్పంలో ఇదే సమయానికి 11 గంటల 40-50 నిమిషాల మధ్యలో మొదటి అడుగు వేయడం జరిగింది. ఇది ఒక పెను సంచలనంగా లోకేష్ గారి పాదయాత్ర అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏమి చేసినా, చివరకు తండ్రిని అరెస్ట్ చేసినా, ఆయన్ని ఇబ్బందులు పెట్టినా కేవలం ప్రజల ఆశీర్వాదం, స్వామివారి ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్లనే ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 226 రోజులు 3123 కిలోమీటర్లు పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. కావున ఆ రోజు మేము కూడా యువగలంలో టీం సభ్యులుగా ఉన్నాం. ఆ రోజు మా మీద కూడా కేసులు పెట్టి మా వాలంటీర్స్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు స్వామివారిని వేడుకోవడం జరిగింది. స్వామి యువగలం పాదయాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ వచ్చి టెంకాయ కొట్టుకుంటానని చెప్పి ఆ రోజు యువగలం వాలంటీర్ల కోఆర్డినేటర్గా స్వామివారిని మదిలో తలుచుకోవడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదంతోనే లోకేష్ గారి పాదయాత్ర ముగిసింది. ఈరోజు పాదయాత్రతోనే కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కొండ మీద మళ్ళీ స్వామివారిని దండం పెట్టుకొని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో, కూటమి పాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. దీనికి మీ ఆశీర్వాదమే కారణమని స్వామివారిని మళ్ళీ తలుచుకొని లోకేష్ గారి పాదయాత్ర ఒక ప్రభంజనంగా మారడానికి కారణం కూడా స్వామివారి ఆశీర్వాదం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు లోకేష్ గారికి కూడా స్వామివారి ఆశీర్వాదం మెండుగా ఉందని తెలియజేసుకుంటున్నాను.